హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది కూడా బాహుగడ్ గురించి కాదు, ఎందుకంటే బాహుగడ్ నా దగ్గర లేడు, వైజాగ్లో ఉన్నాడు మొన్నటి వరకు కూడా. నేను ఇప్పుడు వైజాగ్కి వచ్చాను, దగ్గర చాలా రోజులు అయిపోయిందని చెప్పి దగ్గర 7 months అవుతుంది నేను ఇంటికి వెళ్ళి. సో అనుకోకుండా ఈరోజు సండే మార్నింగ్ నేను రైతు బజార్కి వచ్చాను. స్టీల్ ప్లాంట్లో ఉన్న రైతు బజార్కి వెళ్ళి వస్తుంటే ఎక్కడో నాకు ఒక చిన్న పప్పి సౌండ్ ఒకటి వినపడింది అనమాట. చాలా చిన్నగా సౌండ్ వినిపిస్తుంది నాకు. చుట్టుపక్కల ఇంకా వేరే డాగ్స్ ఏం కనపడలేదు. పప్పి సౌండ్ వినిపిస్తుందని చెప్పి నేను ఆ చెట్లు పొదల్లో ఉంది, నేను మీకు ఆ వీడియో పంపిస్తాను. వాడే అరుస్తున్నాడు. సో లోపలికి వెళ్ళి చూస్తే బ్యాక్ లెగ్ అంతా బ్లడ్తో ఉంది. నాకేం జరిగిందో తెలీదు. దాని తర్వాత కొంతసేపటికి నేను దాన్ని ఏం చేద్దామా, ఎక్కడికి తీసుకెళ్దామా అని ఆలోచిస్తుంటే దీని మదర్ వచ్చింది. సో అది ఏంటంటే నన్ను చాలా దీనంగా నా వైపు చూస్తుంది, అంటే నా పప్పికి ఏదైనా హెల్ప్ చేయన్నట్టుగా చూసింది నాకు. ఎందుకంటే నన్ను వచ్చి కాలు నాకింది, ముద్దు పెట్టుకుంది, ఇలా టచ్ చేసింది. సో నాకు జరిగింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, రైతు బజార్ పక్కన కార్స్ చాలామంది పార్క్ చేస్తుంటారు కదా. సో ఒక కారు కిందన 2 పప్పీస్ పడుకున్నాయి. ఒక పప్పి చచ్చిపోయింది, వాళ్ళు తెలియకుండా కార్ తీసేశారు, టైర్ ఎక్కేసి చచ్చిపోయింది. చాలా చిన్నది, నాకు తెలిసి ఒక 15 days ఉంటాయి దానికి అంతే ఏజ్. దాని తర్వాత ఇంకో పప్పి దీని మీద బ్యాక్ లెగ్స్ మీద కార్ ఎక్కేసింది అనమాట. సో ఒక పప్పి చచ్చిపోయింది. ఒక పప్పి ఇదేమొచ్చి నడవలేక బ్యాక్ 2 legsతో పాకుతుంది, నొప్పికి తట్టుకోలేక అరుస్తుంది ఆ చెట్లలో నుంచి. మరి అదంత లోపలికి ఎలాగెళ్ళిందో తెలియదు. ఆ పెయిన్తో ఎక్కిన వెంటనే భయపడి పరిగెత్తేసి ఉంటుంది నాకు తెలిసి, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇంక అక్కడి నుంచి కదలలేకపోతుంది. వెళ్దాం డాక్టర్ దగ్గరికి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. మనకు బాగా తెలిసిన డాక్టర్, చాలా మంచి డాక్టర్, కివిగడ్ డాక్టర్. సో కివిగడ్కి more than 5 years 6 years దగ్గర ఆయన ట్రీట్ చేశారు. లాస్ట్లో పాపం కివిగడ్కి అయితే ఆయన కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఇంక మనం ఏం చేయలేము, ఎవరిని తప్పు పట్టలేము. సో చాలా మంచి ఆయన. ఇలా ఫోన్ చేసి, సార్ మీరు ఇలా ఉన్నారా, క్లినిక్కి తీసుకొస్తారంటే, తీసుకురండి అమ్మా, స్ట్రీట్ డాగ్ అని అడిగారు. అవును సార్ అని, సరే అని చెప్పి తీసుకొచ్చేయమన్నారు. సో తీసుకెళ్తున్నాను. మీకు ఆ పప్పి ఎలాగుందో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. వెళ్దాం. నొప్పుకుందా? నేను మీకు ఆ పప్పిని చూపిస్తాను. చాలా దారుణమైన కండిషన్లో ఉంది. ఆ బ్లడ్ వల్ల దాని మీద అంతా చీమలు ఎక్కేసినాయి. సో కొంచెం అది కదలలేని పరిస్థితుల్లో ఉంది. అలా చిన్న రెడ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, రెడ్ హ్యాండ్స్ అన్నీ ఎక్కేసినాయి దాని కాలు మీద, దాని బాడీ మీద, ఆ బ్లడ్ స్మెల్కి వాటికి. సో నేను ఏం క్లీన్ చేయలేదు, నేను అలా పట్టుకెళ్తాను. నేను మీకు కార్ ఆపంగానే నేను మీకు చూపిస్తాను పప్పి పొజిషన్ ఎలాగుందో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడతాను, ఆయన ఏం ట్రీట్ చేశారు, ఎలా ట్రీట్ చేశారు. ట్రీట్మెంట్ అయిపోగానే నేను తీసుకెళ్ళి మళ్ళీ దాని మదర్ దగ్గర సేమ్ ప్లేస్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉండట్లేదు, నేను హైదరాబాద్ తీసుకెళ్ళలేను. లాస్ట్ టైం ఇలాగ ఒక పప్పి రోడ్డు మీద వేరే డాగ్స్ అన్నీ కరిచేసి, అదేంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఆ వీడియో. నేను మీకు వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని నేను అదైతే మరి కళ్ళు కూడా తెరవలేదు, దాన్ని కరిచేసినాయి, ఫుల్ డాగ్స్ అన్నీ కరిచేసినాయి. దాన్ని బాగా పెంచి అది మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నేను దాన్ని మళ్ళీ వేరే దగ్గర వదిలేసాను. సో ఇప్పటికీ అది చాలా బాగుంది, చాలా నీట్గా, చాలా హెల్తీగా ఉంది. సో వీడికి ట్రీట్మెంట్ చేయించి వీడిని కూడా నేను మళ్ళీ వాళ్ళ మదర్ దగ్గర పెట్టేస్తాను ఒక 1 hourలో. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో పెడతాను.
ఇయర్స్ 0.3 years. 34. హలో ఫ్యామిలీ. సో డాక్టర్ గారు ఏమన్నారంటే రికవర్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు, చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ ఏదో అయినట్టుంది అంతే, బోన్ అయితే కంప్లీట్గా ఏమీ స్మాష్ అవ్వలేదు, విరగలేదు అన్నారు. రికవర్ అవ్వడానికి ఒక 1 week 10 days పడుతుందని చెప్పారు. కానీ నేను యాక్చువల్గా రేపు వెళ్ళిపోదాం అనుకున్నాను వైజాగ్ విత్ ఫ్యామిలీ. ఈసారి మా మమ్మీ డాడీ వాళ్ళని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర ఉంచుకోవాలి ఒక 5 days, ఒక 5 days కొంచెం మంచి కాల్షియం సప్లిమెంట్, దాని తర్వాత మంచి ఫుడ్ పెడితే 1 weekలో రికవర్ అయిపోద్ది అన్నారు. సో అందుకే నేను ఒక కాల్షియం సప్లిమెంట్ కూడా తీసుకున్నాను వాడి కోసమని చెప్పి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నేనే ఒక 2 days నా ప్రోగ్రామ్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామని అనుకుంటున్నా. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. ఒక 2 days నేను చూసుకొని ఒక 2-3 daysలో రికవర్ అవుతుంది అని అనుకుంటే ఇంకా నేను మళ్ళీ వాళ్ళ మదర్ ప్లేస్లో ఎక్కడైతే తీసానో నేను ఆ మదర్ ప్లేస్లో నేను పెట్టేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే చూస్తా ఒక 2-3 days లాగ్ చేయడానికి. కానీ నేను కొన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నా, కమిట్మెంట్ ఇచ్చేస్తున్నా హైదరాబాద్లో వర్క్ పరంగా. నేను వెళ్ళాల్సి ఉందండి. చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే అప్డేట్స్ పెడతా ఉంటా. వీడి పేరు ఏం పెడదామా అని ఆలోచిస్తున్నా. మీరేమైనా లాస్ట్ టైం ఇలాగే చెప్పాను కదా, ఒక స్ట్రీట్ డాగ్ రోడ్డు మీద ఉంటే నేనే తీసుకొచ్చానని, ఇన్స్టాగ్రామ్లో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తానని చెప్పా. వాడి పేరు అయితే లక్కీ అని పెట్టా. సో వీడి పేరు ఏం పెడదామో మీరు చెప్పండి, కమెంట్స్ చేయండి. దానిలో నాకు ఏదైనా కొంచెం క్యాచీగా, న్యూగా, ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్గా అనిపిస్తే నేను అది పెడతా. చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you.